రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలు, రెడ్ బుక్ను గేలి చేస్తూ ఆయన చేసిన కామెంట్స్, రెడ్ బుక్ను చూసి మా ఇంట్లో కుక్క కూడా భయపడదు అని అనడంలో ఆంతర్యం ఏంటి? ఏంటి అంత కాన్ఫిడెంట్గా దమ్ముంటే అరెస్టులు చేసుకుంటానని కూడా సవాల్ విసురుతున్నారు కొంతమంది నేతలు. ఇప్పుడు అంబటి రాంబాబు ఒక సింగిల్ గొంత అయింది ఇప్పుడు వైసీపీకి ప్రధానంగా. నాని గారు వీళ్ళందరూ కూడా కొద్దిగా తగ్గిన సైలెంట్ తర్వాత అయ్యారు. ఇంకా పాత పద్ధతిలో పర్ఫార్మెన్స్ ఇంకా చేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉంటే అంబటి రాంబాబే. బాగా ఎప్పుడో రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి బాగా మన చర్చలు వీటిలో మంచి ఫ్రెండ్, ఇతర విషయాలు అలా ఉంచి, కాబట్టి ఆయన గట్టిగా మాట్లాడతాడు. ఇంకా ఆయన అన్న ఏం చెప్పినా నువ్వే అన్న పద్ధతిలో ఆయనది ఉంది. రెడ్ బుక్ చూసి కుక్క భయపడుతుందా, పిల్లి భయపడుతుందా లేదా, ఈ జంతువులకు సంబంధించిన సమస్య కాదు, ఇది మనుషులకు సంబంధించింది. ఇంకో విషయం, రెడ్ బుక్ అంత ఏమాత్రం పట్టించుకోనక్కర్లేదు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత 2 నెలలు దీని గురించే మాట్లాడారు. రెడ్ బుక్ రాజ్యాంగ విరుద్ధం, రెడ్ బుక్ ఇలా చేయకూడదు అనే పద్ధతిలో వైసీపీ చాలా తీవ్రంగా వ్యతిరేకించింది. ఇతరులు కూడా చెప్పారు, వాళ్ళు కూడా నిజమే కక్ష సాధింపు మేము ఏం చేయబోమని కొంచెం సర్దుకునే ప్రయత్నం కూడా వాళ్ళు చేశారు. అందువల్ల రెడ్ బుక్ గురించి రకరకాలుగా, మొదటేమో రెడ్ బుక్ చాలా డేంజర్ అని, తర్వాత ఏమో రెడ్ బుక్ అసలు ఏమీ లెక్కలేదని, లేదా రెడ్ బుక్ ప్రకారమే మమ్మల్ని చేస్తున్నారని ఇది 4 రకాలుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు లోకేష్ కూడా ఆయన అయితే నేను చట్టబద్ధంగా ఉంటాను దానికే కట్టుబడి ఉన్నాడు. కాకపోతే రెడ్ బుక్ అని బెదిరించారు, ఇప్పుడు వెనక్కు తగ్గారని వీళ్ళు గేలి చేసేసరికి ఆయన ఏం వెనక్కు తగ్గలేదు, ఇట్ ఈజ్ ఇన్ యాక్షన్ అని ఖచ్చితంగా చెప్పారు. సో ఇవన్నీ వైసీపీ టీడీపీ మధ్యలో సాగే రాజకీయ యుద్ధంలో, పొలిటికల్ వార్లో భాగాలు తప్ప పరిస్థితిలో వచ్చే మార్పు ఏమీ లేదు. ఇంకోటి, ఇంత తీవ్రంగా అంబటి మాట్లాడడం ద్వారా బహుశా లోకేష్ నుంచి సీరియస్ రియాక్షన్, ఆయన రియాక్షను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీకు గుర్తుంది కదా, ఇంతకుముందు కూడా అంబటి రాంబాబు ఒక ఆయన పేరు నాకు గుర్తులేదు, మా ఇంట్లోనే ఉన్నాడు కావాలంటే అన్నారు, అంటే ఆయన పోలీసులు పట్టుకున్నారు. సో ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఆ కుక్క భయపడుతుందా లేదా అదొక టెస్ట్ చేయాలి. రెండవది, కావాలంటే అరెస్టులు చేసుకోండి అన్నారు, కాబట్టి అప్పుడేమో మళ్ళీ ఇంట్లో ఉన్నారంటే అతను అరెస్ట్ చేశారు. ఇప్పుడు కావాలంటే అరెస్టులు చేసుకోండి అని ఒక విధంగా మాట్లాడారు. కాబట్టి తెలుగుదేశం ఎలా ఆచితూచో లేకపోతే సీరియస్గా ఎలా స్పందిస్తుందో మనం చూడాల్సి ఉంటుంది. లోకేష్ నిన్న విశాఖపట్నంలో మాట్లాడింది చూస్తే మటుకు లోకేష్ తగ్గేది లేదు అన్న ధోరణిలోనే ఉన్నాడు. ఇంకా అందులో అలా ఉంటేనే తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్న స్థితిలో వాళ్ళ స్థైర్యం నిలబెట్టడం సాధ్యం అని కూడా చాలామంది భావిస్తున్నారు, ఆయన వెనక ఉన్న వాళ్ళు కూడా. ఎందుకంటే చంద్రబాబు ఏమో అచ్చంగా ఈ మీడియాతో ఇంటరాక్షన్స్, టూర్స్కి ఎక్కువ వెచ్చిస్తుంటే పార్టీ శ్రేణుల మొరేలు నిలబెట్టే పని లోకేష్ చేస్తున్నాడు. ఇంకా అది రైటు తప్పు వైసీపీకి ఎలా నచ్చుతుంది కానీ కానీ వైసీపీకి కూడా ఒక స్టాండ్ ఉండాలి. అరెస్టులు చేసినప్పుడైనా, కేసులు పెట్టినప్పుడైనా, సోషల్ మీడియా అయినా, అధికారంలో ఉన్నప్పుడు ఒకటి, ఓడిపోగానే ఒకటి అన్నారు. ఇప్పుడు అది ఓడిపోయాక కూడా 2-3 రకాలుగా మాట్లాడేటైతే రెడ్ బుక్ రైట్ కాదన్నాక రైట్ కాదు, ఇంకా అంతే. పదే ఎందుకు దాని మీద. సార్, రఘురామకృష్ణరాజు టార్చర్ కేసులో తులసీబాబుపై మళ్ళీ విచారణ. ఒంగోలు ఎస్పీ ఆఫీస్లో తులసీబాబును ప్రశ్నించిన పోలీసులు విచారణ ముగిశాక ఆయన పిఎస్కి తరలించారు. ఇవాళ మళ్ళీ ప్రశ్నించున్నారు. రఘురామకృష్ణరాజు చాలా అసహనంగా